వెల్కమ్ టు పీసీఆర్ క్రియేషన్స్ ఫోటోషాప్ క్లాసెస్లో ఈరోజు ఆల్బమ్ డిజైన్ విత్ 9 ఫొటోస్ 9 ఫోటోలు తీసుకొని మనం ఒక 1236 ఆల్బమ్ని ఏ విధంగా క్రియేట్ చేస్తామనేది చూసుకుందాం. దానికోసం నేను ఒక 9 ఫొటోస్ తీసుకున్నాను. అది చూడండి, 1 2 3 4 5 6 7 8 9 ఫొటోస్. ఓకే, ఈ 9 ఫొటోస్ని మనం ఏ విధంగా డిజైన్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఒక న్యూ డాక్యుమెంట్ని 1236 వెడ్డింగ్ ఆల్బమ్ 36/12 200 రిజల్యూషన్ పెట్టుకుందాం. ఓకే చేశాను. దీంట్లో ఆల్ట్ విఈతో వర్టికల్గా ఒక సెంటర్ లైన్ని సెట్ చేసుకున్నాను. అగైన్ కంట్రోల్ ట్యాబ్తో ఒక ఫోటోని తీసుకున్నాం. ఫస్ట్ ఈ ఫోటో తీసుకున్నాం. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కంట్రోల్ డబ్ల్యూ దీన్ని క్లోజ్ చేద్దాం. మనం అగైన్ డాక్యుమెంట్లోకి వద్దాం. ఇక్కడ ఈ రెక్టాంగులర్ మార్క్ టూల్ తర్వాత ఎలిప్టికల్ మార్క్ టూల్ అనే సర్కిల్ ఉంటుంది. దీన్ని తీసుకొని మనం ఒక సర్కిల్ని క్రియేట్ చేసుకున్నాం. మనము సర్కిల్ క్రియేట్ చేస్తే ఇది పర్ఫెక్ట్గా సర్కిల్ రాదు మనం స్టార్ట్ చేసిన పాయింట్ నుంచి. అలా కాకుండా షిఫ్ట్ ప్రెస్ చేసి మనం తీసుకున్నట్టయితే సర్కిల్ ఆటోమేటిక్గా సర్కిల్ పెద్దదవుతుంది అనమాట. అది మనం ఏ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తామో ఆ పాయింట్ నుంచి పర్ఫెక్ట్గా సర్కిల్ అనేటువంటిది డ్రా అవుతుంది. చూడండి. ఓకే, దీన్ని కంట్రోల్ షిఫ్ట్ ఎంతో ఒక న్యూ లేయర్గా మార్చుకొని ఓకే చేశాను. బ్యాక్ స్పేస్తో దీని యొక్క కలర్ని చేంజ్ చేస్తున్నాను, ఒక ఎల్లోగా. ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేశాను, కంట్రోల్ డి చేశాను, కంట్రోల్ టీ చేశాను, దీన్ని ఇంకా పెద్దగా చేశాను. ఓకే, సైజ్ వరకు ఇలా మనం దాన్ని సెట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు కంట్రోల్ ప్రెస్ చేసి ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ సర్కిల్ అనేటువంటిది సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం అప్పుడే తీసుకున్నటువంటి ఫోటోని కంట్రోల్ షిఫ్ట్ వితో పేస్ట్ ఇంటూ చేస్తాం. పేస్ట్ ఇంటూ చేసి ఇందులో పర్ఫెక్ట్గా సెట్ చేసుకుందాం. మనకి ఈ సర్కిల్లో ఈ ఫోటో కరెక్ట్గా సెంటర్లో ఉండాలనుకుంటే మూటూల్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, మనం ఏవైతే సెంటర్ చేయాలనుకుంటామో ఆ 2 లేయర్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ మూవ్ టూల్ ఆప్షన్స్లో సెకండ్ వన్ చూడండి, ఇది హారిజాంటల్ సెంటర్స్. ఇప్పుడు ఈ సర్కిల్లో ఇది పర్ఫెక్ట్గా సెంటరింగ్ అయిందనమాట ఈ ఫోటో. ఓకే, ఈ విధంగా మనము ఫోటోని సెంటర్ చేసుకుంటాం. అగైన్ ఈ గ్యాప్స్లోకి ఒక ఫోటోని ఫిల్ చేద్దాం. దానికోసం కంట్రోల్ ట్యాబ్తో మనం ఓపెన్ చేసుకున్న ఫొటోస్లో చూద్దాం ఏ ఫోటో సెట్ అవుతుందని. ఈ ఫోటో తీసుకుందాం. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కంట్రోల్ డబ్ల్యూ. అగైన్ ట్యాబ్ తీసుకొని ఇక్కడ లేయర్ 1లో సర్కిల్ని కంట్రోల్తో సర్కిల్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ బి పేషెంట్ చేసి కంట్రోల్ టీ చేసి కరెక్ట్గా ఆ గ్యాప్కి ఆ ఫోటోని సెట్ చేద్దాం. ఓకే, సెట్ చేసిన తర్వాత ఈ లేయర్ని ఈ లేయర్ కిందకి మనం సెండ్ చేస్తాం. ఓకే, అగైన్ ఆల్ట్ ప్రెస్ చేసి ఈ ఫోటోని షిఫ్ట్ కూడా ప్రెస్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఒకే లైన్లో వస్తుంది అన్నమాట ఫోటో. ఓకే, ఇప్పుడు ఈ ఫోటోకి ఒక స్ట్రోక్ని అప్లై చేద్దాం. స్ట్రోక్ క్లిక్ చేసేటప్పుడు స్ట్రోక్ పైన క్లిక్ చేసి ఒక
21 పిక్సెల్స్ ఇద్దాం. అలాగే డ్రాప్ షాడో కూడా అప్లై చేద్దాం. వైలెట్, ఆరెంజ్, ఓకే ఈ కలర్ ఇద్దాం. ఓకే చేశాను. అగైన్ ఈ సర్కిల్ కూడా ఒక స్ట్రోక్ ని అప్లై చేద్దాం. అవుట్ సైడ్ 21 చి సేమ్ కలర్ లో కొద్దిగా ఒపాసిటీ డౌన్ చేద్దాం. ఓకే ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఇంకా ఉండే ఫోటోల్లో ఒకసారి చూద్దాం. కంట్రోల్ ట్యాబ్, ఈ ఫోటో తీసుకుందాము. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కంట్రోల్ డబ్ల్యూతో క్లోజ్ చేసి మార్కెట్ టూల్ తీసుకొని ఒక సర్కిల్ని షిఫ్ట్తో డ్రా చేద్దాం. ఓకే డ్రా చేసుకుందాం. కంట్రోల్ షిఫ్ట్ ఎన్తో ఒక న్యూ లేయర్గా క్రియేట్ చేస్తాం. కలర్ ఫిల్ చేద్దాం. కంట్రోల్ జీతో డీసెలెక్ట్ చేసాం, కంట్రోల్ జే చేసాం, కంట్రోల్ టీ చేసాం. ఆ సర్కిల్లో ఇంకో సర్కిల్ని కొంచెం పెద్దగా చేద్దాం. ఓకే దీంట్లోకి డబుల్ క్లిక్ ఇచ్చి కలర్ ఓవర్లోకి వెళ్ళి కలర్ ఓవర్లలో మనం ఒక కలర్ని ఫిల్ చేద్దాం. ఓకే బ్లూ ఇచ్చాము, ఓకే చేసాము. ఈ లేయర్ని ఈ లేయర్ కిందికి షిఫ్ట్ చేద్దాం. ఓకే ఈ లేయర్ సెలెక్ట్ చేసి కంట్రోల్ టీ చేసి కొద్దిగా బిగ్ సైజ్ చేసుకుందాం సర్కిల్ 2. ఓకేనా? ఇప్పుడు దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చి దీనికి ఒక స్ట్రోక్ అప్లై చేద్దాం. ఇన్సైడ్. ఓకే అగైన్ కిందని కూడా ఒక స్ట్రోక్ ని అప్లై చేద్దాం. అది కూడా ఇన్సైడ్. ఓకే ఈ కింది సర్కిల్కి ఓకే ఇప్పుడు ఈ సర్కిల్ సెలెక్ట్ చేసి ఆల్ట్ ప్రెస్ చేసి ఒక డూప్లికేట్ కాపీ చేసి దీని కంట్రోల్ టీతో కొద్దిగా చిన్న చేద్దాం. అగైన్ ఆల్ట్తో ఇంకొక డూప్లికేట్ చేద్దాం. అగైన్ ఆల్ట్తో ఇంకొక కాపీ చేద్దాం. దీన్ని కొంచెం చిన్న చేద్దాం. ఇది కొంచెం చిన్న చేద్దాం. చేంజ్ చేద్దాం. దీని యొక్క సైజు తగ్గిద్దాం. దీనికి కూడా సేమ్ స్ట్రోక్లోకి వెళ్ళి స్ట్రోక్లో కలర్ చేంజ్ చేద్దాం. ఓకే చేద్దాం. ఒక 5 పిక్సెల్స్ ఇద్దాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. స్ట్రోక్లోకి వెళ్దాం, స్ట్రోక్ క్లిక్ చేద్దాం, సైజ్ 5 ఇద్దాం, కలర్ మారుద్దాం. ఓకే రైట్. ఇవన్నీ మీకు ఐడియాసే. వీటిని ఎలా చేసుకోవాలని డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి. అలాగే ఆప్షన్స్ తెలుస్తాయి. వేటిని దేనికి ఉపయోగిస్తున్నామని ఐడియా వస్తుంది. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ లేయర్ క్లిక్ చేసాం, డబ్ల్యూ చేసాం, దీంట్లో సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ వీతో మనం అప్పుడే కాపీ చేసుకున్న ఫోటోని ఇందులోకి పేస్ట్ చేసుకున్నాం. ముందైనా తీసుకోవచ్చు, తర్వాతనే తీసుకోవచ్చు. ఓకే ఇంకొకటి ఏం చేద్దామంటే ఈ బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేద్దాం. దానికోసము ఈ ఫోటో తీసుకున్నాం. ఈ హ్యాండ్స్ వరకు సెలెక్ట్ చేసుకున్నాం. హ్యాండ్స్ వరకు సెలెక్ట్ చేసి కంట్రోల్ సి చేస్తాం. మళ్ళీ అగైన్ కంట్రోల్ ట్యాబ్ దగ్గరకు వచ్చి కంట్రోల్ పేస్ట్ చేసి ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లో గ్యాస్ అండ్ బ్లర్ చేద్దాం. బ్లర్నెస్ని కొద్దిగా తగ్గించుకుందాం. ఓకే చేద్దాం. కంట్రోల్ టీ చేద్దాం. దీన్ని ఆల్ట్ షిఫ్ట్తో బిగ్ సైజ్ చేద్దాం. ఓకే
ఈ లేయర్ని కిందికి పంపిస్తాం. అన్ని లేయర్ల కన్నా కిందికి సెండ్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్తో ఒక పెద్ద లేయర్ ఇంకొక పెద్ద సర్కిల్ చేద్దాం. ఒక పెద్ద సర్కిల్ చేసి డబుల్ తో దీన్ని సెలెక్ట్ చేసి ఇంకొక ఫోటోని ఇందులోకి ఇన్ చేద్దాం. ఈ ఫోటో తీసుకుందాం. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కంట్రోల్ డబ్ల్యూ ట్యాబ్ చేసి కంట్రోల్ ట్యాబ్తో మనం ఇక్కడికి వచ్చి ఇందులోకి పేస్ట్ ఇంటూ చేస్తాం. ఇందులో సెట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ సర్కిల్ని సెలెక్ట్ చేసుకుని దీనికి స్ట్రోక్ అప్లై చేద్దాం. స్ట్రోక్ ఆల్రెడీ మనం చేస్తున్నాము. దీన్ని ఇన్సైడ్ ఇచ్చాము, ఇప్పుడు అవుట్ సైడ్ ఇద్దాం. కొద్దిగా సైజు పెంచుదాం. దీంట్లో గ్రేడియంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అలాగే డ్రాప్ షాడో కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇందులో కొద్దిగా టెక్స్ట్ని మనం అప్లై చేసుకోవచ్చు. బ్రైడ్ పేరు ఉందనుకోండి, బ్రైడ్ పేరు ఇక్కడ మనం టైప్ చేయొచ్చు. ఓకే, దీని కలర్ని చేంజ్ చేద్దాం, వైట్ చేద్దాం. లేదు, బ్రైడ్ పేరులో ఒక లెటర్ని కూడా మనం టైప్ చేసుకోవచ్చు. టెక్స్ట్లో చేసుకొని ఏదో ఒక లెటర్ పెట్టుకొని ఇలా టైప్ చేసుకోవచ్చు. దాని యొక్క కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, చేసుకుని వాటికి కూడా డ్రాప్ షాడో ఇవ్వచ్చు. డ్రాప్ షాడో ఇస్తే లెటర్ క్లారిటీగా కనబడుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ స్మాల్ టెక్స్ట్. లవ్లీ బ్రైడ్. దీని కలర్ కూడా దీన్ని డూప్లికేట్ చేసి ఇందులో బ్రైడ్. ఓకే, ఈ విధంగా మనం ఈ సైడ్ సెట్ చేసుకున్నాం. ఇంకా మనకి 1 2 3 4 ఫొటోస్ అయిపోయాయి. ఇంకా 5 ఫొటోస్ ఉన్నాయి. ఆ 5 ఫొటోస్కి మనము వర్టికల్ తీసుకొని 4 రెక్టాంగిల్స్ని సెట్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ ఎంతో డూప్లికేట్ లేయర్ చేస్తున్నాం. ఓకే చేస్తున్నాం. డి చేసాం, కంట్రోల్ టీ చేసాం. కొద్దిగా సైజ్ అడ్జస్ట్ చేసుకొని వీతో డూప్లికేట్ కాపీ చేసుకుందాం. ఓకే, అగైన్ ఈ రెండు సెలెక్ట్ చేసి ఇంకొక 2 చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ 4 లేయర్స్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ టీ చేసుకొని కొద్దిగా చిన్నది చేసుకొని సెంటర్ చేసుకుందాం. ఓకే, ఈ విధంగా సెట్ చేసాం. వీటికి బ్యాక్గ్రౌండ్గా ఒక లేయర్ని క్రియేట్ చేద్దాం. కంట్రోల్ షిఫ్ట్ ఎండ్ చేసి బ్యాక్గ్రౌండ్ చేసి ఓకే చేసి డౌన్ చేద్దాం. ఆ లేయర్ని అన్ని లేయర్ల కన్నా కింద పెట్టి దాన్ని ఓవర్లేక క్రియేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ లేయర్ సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ ట్యాప్ చేసి ఇది తీసుకున్నాం. ACW కంట్రోల్ షిఫ్ట్ పేస్ట్ చేస్తాం. కంట్రోల్ టీ చేస్తాం. ఇందులోకి సెట్ చేస్తాం. ఓకే,
ఈ లేయర్ సెలెక్ట్ చేస్తాం, కంట్రోల్తో సెలెక్ట్ చేస్తాం, దాన్ని కూడా సెట్ చేస్తాం. సారీ, ఈ లేయర్ సెలెక్ట్. ఓకే, ఇప్పుడు ఇంకా మనకు మిగిలింది ఒక ఫోటో. దీన్ని తీసుకోవాలి. Ctrl+A, Ctrl+C, Ctrl+W చేశాను. ఇక్కడ అగైన్ మనము ఈ సర్కిల్ ఎలిప్టికల్ మార్కెట్ తీసుకొని ఒక సర్కిల్ని షిఫ్ట్ ప్రెస్ చేసి ఒక సర్కిల్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, Ctrl+Shift+Nతో డూప్లికేట్ చేసుకుంటాం, లేయర్ చేసుకుంటాం, దానికి కలర్ ఫిల్ చేస్తాం, Ctrl+T చేస్తాం, కొద్దిగా పెద్దది చేస్తాం, లాస్ట్కి తీసుకొస్తాం, ఎంటర్ చేస్తాం. దీన్ని కంట్రోల్తో ఫ్లవర్ బ్రాకెట్స్తో కిందికి తీసుకెళ్తాం లేయర్ని. ఓకే, ఇప్పుడు ర్యాప్ చేసి దీన్ని కిందికి ఇలా కొద్దిగా సెట్ చేసుకుందాం. ఎంటర్ చేసాం. ఓకే, ఇప్పుడు మోటూల్లోకి వెళ్ళి ఈ లేయర్ సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసుకొని Ctrl+Shift+V ఆ ఫోటోని పేస్ట్ చేస్తాం. సెట్ చేస్తాం. ఇక్కడ ఈ సర్కిల్ని ఇంకొక జే చేసి కొద్దిగా ముందుకి జరుపుతాం. దీని కలర్ మారుద్దాం. ఓకే, ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ని మనం కలర్ చేంజ్ చేద్దాం. మనము డిఫరెంట్గా ట్రై చేసుకోవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్ కావాలంటే చేంజ్ చేసుకోవడానికి ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోలో ఉన్నటువంటి కలర్స్ కూడా మనం తీసుకోవచ్చు. Ctrl+C, Ctrl+V, Ctrl+T, Ctrl+F చేస్తాం. ఆల్రెడీ మనం ఏదైతే ఫిల్టర్ మెనూలో యూజ్ చేయింటామో సేమ్ అప్లై యాక్షన్ అనేటువంటిది అప్లై అవుతుంది అనమాట. సేమ్ ఫంక్షన్ వర్క్ చేస్తుంది. దీన్ని ఆ లేయర్స్ కిందకి సెండ్ చేసి దీన్ని కూడా మనం బ్లెండింగ్ మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. బ్లెండింగ్ మోడ్ ఇలా అప్లై చేయొచ్చు. అది డిఫరెంట్గా అప్లై అవుతుంది అనమాట. ఓవర్లే చూడండి, హార్డ్ లైట్, వివిడ్ లైట్, పిన్ లైట్, డిఫరెన్స్ మనకి ఎక్కడైతే ఎఫెక్టివ్గా అనిపిస్తుందో అక్కడ స్టాప్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఇది సాఫ్ట్గా అనిపిస్తుంది. ఇది కూడా బాగానే ఉంది. కలర్ ల్యూమినియాసిటీలో కూడా బాగానే ఉంది. మీకు ఎక్కడ బాగుందనిపిస్తే అక్కడ స్టాప్ చేసుకొని దాన్ని సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.